ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు పోటీగా నామినేషన్ వేస్తానంటోంది. దానికి అంత ధైర్యం వచ్చిందా? ధైర్యంగానే మాట్లాడుతుందా ఆంటీ? ఆ ధైర్యం దానికి మేమొకరిని నామినేషన్ చేయకుండా చేసిన దానికి వచ్చినట్టుంది. ఆ అలగా బ్యాచ్ దాన్ని రెచ్చగొడితే ధైర్యాన్ని తెచ్చుకున్నట్టుంది. సభాష్ అని మీ అబ్బాయి కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు. అవునా? అవునంటీ. ఇంకా యునానిమస్ లేదు, కష్టపడు అని నాకే చెప్తున్నాడు. తట్టుకోలేకపోయానంటీ. నా వల్ల కావట్లేదు. బాధపడకు నిషా. ఇప్పుడేం చేయమంటావో చెప్పు, చేస్తాను. నాకొక్కటే ఆంటీ కావాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్ వేయకూడదు. అది నామినేషన్ వేసిందో నాకది భరించలేని అవమానంగా ఉంటుంది. రమాదేవి గారికి కాబోయే కోడలికి పోటీగా ఒక సర్వెంట్ నామినేషన్ వేసిందంటే నాకు తల తీసేసినట్టుంటుంది. కరెక్టే కదా అత్తయ్య. ఏదైనా మన లెవెల్లో ఉండాలనే కదా కోరుకుంటాం. అదే అక్క, అదే నా ఇంటెన్షన్ కూడా. అదెవరు? ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో ఒక పని మనిషి. మనం కాళ్ళు పట్టమంటే బట్ట పెట్టి మన కాళ్ళు తుడిచే ఒక పని మనిషి. మనం కళ్ళెర్ర చేస్తే వణికి చావాల్సిన పని మనిషి అది. అదా నాకు పోటీ? అది నా మీద నిలబడి నామినేషన్ వేస్తోంది. అది నామినేషన్ వేయకూడదాంటీ. దట్స్ ఆల్. నువ్వేం టెన్షన్ పడకు నిషా. అత్తయ్య తలుచుకుంటే అదెంత, దాని బ్రతుకెంత. ఏమత్తయ్య, అది నామినేషన్ వేయకుండా చేస్తారు కదా? అదెక్కడుంది? వస్తుంది అత్తయ్య, దానికి 100 ఏళ్ళు. చెప్పింది చెయ్యకపోతే దానికి నిజంగానే 100 ఏళ్లు నిండుతాయి. ఆగవే. చెప్పండి అమ్మగారు. ఏమే, ఫస్ట్ ర్యాంకులు అవార్డులు వచ్చేసాయన్న పొగరుతో కొట్టుకుంటున్నావా? నీకు ఎదురు లేదు అని ధీమా తలకెక్కిందా? నా కోడలికి ఆపోజిట్గా నిలబడి నామినేషన్ వేస్తాను అని రెచ్చిపోయావంట. నేనేం రెచ్చిపోవట్లేదమ్మగారు. ఒక తోటి స్టూడెంట్ చచ్చిపోయేంత వరకు మీ కోడలు గారు తీసుకువెళ్లారు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అవును మరి, ఇదొక చీఫ్ మినిస్టర్ ఘోరాలు చూసి చలించిపోయి నిర్ణయాలు తీసుకుంటుంది. మీరెలాగో రక్త సంబంధానికే ప్రమాదం ఉందని తెలిసినా సరే చలించరు. మీలాగా అందరూ ఉండరు కదా రోజా అమ్మగారు. ఏం మాట్లాడుతున్నావే? ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి నోటికొచ్చినట్టు ఏదో వాగుతుంది అత్తయ్య. నా వాళ్ళు ఇక్కడెవరున్నారే? ఫారెన్ లో ఉంటే పిచ్చి పిచ్చిగా వాగకు చెప్తున్నాను. నేను అదే అంటున్నాను అమ్మగారు. నా గురించి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నార్మల్, నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకోకు. ముందు నామినేషన్ వేయను అని చెప్పు. ఎందుకు చెప్తాను? ఏయ్, నా ముందే పొగరుగా సమాధానం చెప్తున్నావు. నేను దయ తెలిస్తే ఈ ఇంట్లో ఉంటున్నావు, అది మర్చిపోకు. అది ఒకప్పుడు అమ్మగారు. ఇప్పుడు అయ్యగారు ఉండమంటేనే ఉంటున్నాను. ఇప్పుడు నీకు బాగా పొగరెక్కింది. నా ముందే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూస్తావు. అమ్మగారు, మీరు అడుగుతున్న దానికి నేను సమాధానం చెప్తున్నాను. చామంతి, నన్ను రెచ్చగొడుతున్నావు. క్షమించండి అమ్మగారు, నేను ఉన్నదే చెప్తున్నాను. ఏంటి ఉన్నది? నీ రక్తానికి నిషాతోనే పోటీ చేసే స్థాయి ఉందా? నీ బతుక్కి తనకి ఎదురుగా నామినేషన్ వేసే యోగ్యతుందా? నువ్వు నేలవైతే నిషా శిఖరమే.
ఏమనుకున్నావే నీ గురించి నువ్వు? నలుగురు చప్పట్లు కొడితే లీడర్ని అయిపోయాననుకుంటున్నావా? నోరు మూసుకొని నామినేషన్ వెయ్యను అని చెప్పు. ఎలా చెప్తాను? అలా ఎలా చెప్తాను? ఏంటే ఇంత మొండిగా తయారయ్యావు? మీ నాన్నని విడిపించుకోవడానికి లాయర్ చదువుతున్నాను అని చెప్పి మధ్యలో ఈ రాజకీయాలేంటే? నిషా వాళ్ళ నాన్నగాని తెలిస్తే ఆయన తలుచుకుంటే నీ పని ఏమవుతుందో తెలుసా? అమ్మగారు, ఆ సార్ ఎలక్షన్స్లో నిలబడకుండానే గెలవలేదు కదా. నేను నిలబడుతుంటే ఆయనేమంటారు? ఏయ్, మా డాడీని నీతో కలిపేసుకుని మాట్లాడతావేంటే? నీ స్టేటస్కి తగ్గట్టు మాట్లాడు. అరే, చెప్తున్నా మళ్ళీ అదే అంటారు. మీరు అడిగిన దానికి వినయంగానే సమాధానం చెప్తున్నాను అమ్మగారు. మీరు అడిగేది అలా ఉంది, అందుకే నేను చెప్పేది మీకు అలా వినిపిస్తుంది. చామంతి, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. మా మాట వినకుండా నువ్వు రేపు నామినేషన్ వేసి ఆ తర్వాత ఏదన్నా జరగరాంది జరిగితే ఇప్పుడు నీ చుట్టూ ఉన్నామని చెప్తున్న వాళ్ళు అప్పుడు ఒక్కరు కూడా నీ వెనుక ఉండరు. నేను వాళ్ళ ముందుండాలి అని అనుకున్నాను. నా వెనకాల ఎవరో ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఒసేయ్, మాట విన్నావో అర్థమవుతుంది. ఇప్పుడే చెప్తున్నాను విను. నువ్వు తప్పకుండా దెబ్బతింటావు. శాశ్వతంగా ఆ కాలేజీలో కూడా చదువులేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతావు. నీ బ్రతుకు అంధకారం అయిపోతుంది. ఇదే జరుగుతుంది. రాసి పెట్టుకో. రమా, ఏంటి గొడవ? ఇది భయపడుతుంది అనుకుంటే కరెక్ట్గా వచ్చాడుగా. నిన్నే రమా, ఏంటి గొడవ? ఏం లేదు హర్ష, నువ్వెళ్ళు. అమ్మయ్యా, అనుభవాలున్నాయిగా, చెప్పకుండా జాగ్రత్త పడుతుందిలే. గావు కేకలు పెడుతున్నావు, అడిగితే ఏం లేదంటున్నావు. చామంతి మీద కదా అరుస్తున్నావు. అవునయ్య గారు. అనుకున్నానమ్మా, వీళ్ళకి ఇంకేం పని ఉండదు కదా, పనిచేసే వాళ్ళనే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. హలో హర్ష, ఇప్పుడు ఎవ్వరికీ పని లేక దీంతో మాట్లాడడం లేదు. అది చేసిన పనికి కోపం వచ్చి మాట్లాడుతున్నాను. రమా, నీకంత కోపం వచ్చే పని చామంతి ఏం చేసి ఉంటుందంటావు?